కందుకూరులో ముఖ్యంగా ఈ రెండు పార్టీల డ్రామాలు అనాలి. ఎందుకంటే పోటీపడి ఒకరికొకరు మాట్లాడుతున్న విధానం, ఇంకా ఈ వారసులు ఎవరైతున్నారో ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి కానీ ఆయన రిప్రజెంట్ చేస్తూ తుమ్మాటి మాధవరావు, అలాగే లోకేష్ బాబుని రిప్రజెంట్ చేస్తూ ఇంటూరు నాగేశ్వరరావు గారు మాట్లాడే విధానం, ఇవన్నీ కూడా చూస్తూ ఉంటే మీకు చెప్పదలుచుకుంటుంది. ముఖ్యంగా మీ ఇద్దరు యువ నాయకులు కూడా వ్యాపార మనస్తత్వం ఉన్నవాళ్లే. ఇక్కడ ఈ ఒక్క సంఘటనే సరిపోతుంది. ఆ రోజు విశ్వేశ్వరరెడ్డి అనే తన సొంత బినామీకి సంబంధించిన వ్యక్తిని తెచ్చి తూర్పు తీర ప్రాంతాన్ని కట్టబెట్టాలని ప్రయత్నించినది వాస్తవం. ఆ పరంపరలో చేవూరు కానీ ఇక్కడ గ్రామ సభ కూడా జరపకుండా ఇంకా రైతులు కాని వాళ్లతో సంతకాలు పెట్టించిన ఘనత మీ పార్టీదే. దాన్ని మీరు చెప్పుకున్న విధానం 1,00,000 కోట్లు నేను పెట్టుబడులు తెప్పించాను, పోర్టు పరిసర ప్రాంతాల్లో పరిశ్రమలు తెప్పించానని మాట్లాడింది ఆ రోజు తుమ్మాటి మాధవరావే. ఆ రోజు పాదయాత్ర చేసిన లోకేష్ బాబు అక్కడికి వచ్చి దీని క్యాపిటల్ 1,00,000 రూపాయలు ఉంది, ఇలాంటి 1,00,000 రూపాయలు ఉన్న దానికి ఇన్ని వేల ఎకరాలు ఇచ్చాడంటే ఇది పక్కా బినామీ కంపెనీ. ఎందుకంటే బినామీ వాటిల్లో బాగా అనుభవం ఉన్న వాళ్ళగా ఆ రోజు క్లియర్గా చెప్పారు, ఇది పక్కా బినామీ కంపెనీ అని లోకేష్ బాబు మాట్లాడిన పరిస్థితి. ఇంకా సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి కానీ లేదా ఆనం వెంకటరమణారెడ్డి కానీ అసలు ఇంకొంచెం ముందుకెళ్ళి తెలంగాణలో దొరికిన ఫేకు ఏదైతే గ్యారంటీలు ఉన్నాయో దాంట్లో ఇతని పాత్ర ఉందని మాట్లాడటం. అలాగే ఈ 4 ఏళ్ల సమయంలో 90,000 కోట్ల వరకు జగన్ రెడ్డి ప్లస్ విశ్వేశ్వరరెడ్డి అని ఈనాడులో వచ్చిన ఆర్టికల్, ఇవన్నీ చూస్తే ఇవన్నీ ఆరోపణలు చేసే మీరు అధికారంలోకి వచ్చారు. ఇంత ఆరోపణలు చేసి అధికారంలోకి వచ్చిన మీరు ఈరోజు విశ్వేశ్వరరెడ్డి మీకు ఎలక్ట్రోల్ బాండ్ ఇవ్వగానే, విశ్వేశ్వరరెడ్డి మీ పార్టీకి నిధులు ఇవ్వగానే గొప్ప పారిశ్రామికవేత్త అయిపోయాడు. ఇప్పుడు ఆయన కోసం మీరు పనిచేస్తున్న పరిస్థితి. ఇప్పుడు మీరు చెప్పాలి, ఇందాక అంటున్నారు ఆ ప్రభుత్వంలో ఆయనకు భూములు సరిగా ఇవ్వలేదు, మేము వచ్చిస్తున్నామంటే మీరే చేశారు. మొన్న చేవూరులో ఎక్కడైతే భూములు ఉన్నాయో ఆ భూములు ఇచ్చే వాళ్ళు ఎవరైతే ఇష్టం చూపిన వాళ్ళకి నోటీస్ ఇచ్చి మీరు భూములు ఇగిపోతే R&Rకి వేస్తామని చెప్పి భయపెట్టి తీసుకుంది వాస్తవం కాదా నాగేశ్వరరావు గారు? ఇక్కడ నేను చెప్పదలుచుకుంటుంది ఈ రెండు పార్టీల డ్రామా కూడా విశ్వేశ్వరరెడ్డికి ఏజెంట్గా పనిచేస్తా ఉన్నారు. ఎందుకంటే ఆ ఊళ్ళో గ్రామాలు కలిసి ఉన్నాయి. ఎందుకంటే జూన్ 29 వరకు మాలాంటి వాళ్ళం గ్రామాల్లో తిరిగి మీ బండారం అంతా చెప్పాం, ఒక 10 పేజీల డాక్యుమెంట్ ఇచ్చాం. విశ్వేశ్వరరెడ్డికి జగన్ రెడ్డికి లింక్ ఏంటి, విశ్వేశ్వరరెడ్డికి మీకు లింక్ ఏంటి, ఇవన్నీ చెప్పాం, ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేసాం. కొంత సమయం పార్టీలు వదిలేయండి అంటేనే వాళ్ళంతా ఏకమై జూన్ 29న అంతమంది రోడ్డు మీదకి తెచ్చిన పరిస్థితి. ఇప్పుడు కొత్తగా నాటకాలు ఏంటంటే ఆ గ్రామాలని పార్టీల వారిగా విడగొట్టడం, ఇంకా కుదురుతూ కులాల వారిగా విడగొట్టే పరిస్థితి. కరేడు ప్రజలు చాలా తెలియకల్లో వాళ్ళు మీ కుట్రలో వాళ్ళు సాగనివ్వరు. కొంతకాలం మీ దగ్గర డబ్బు ఉండొచ్చు, ఎందుకంటే రియల్ ఎస్టేట్ నుంచి వచ్చిన ఇద్దరికి డబ్బు ఉండొచ్చు కాబట్టి మీ దగ్గర 4 జనాలు ఉండొచ్చు. కానీ బట్ వాస్తవాలు చెప్తున్నాం, వాస్తవాలు ప్రజలకు అర్థమైతే మీకు రెండు పార్టీలు కూడా సమాధి కట్టే పరిస్థితి వస్తుంది. ఇప్పటికైనా ఇట్టూరు నాగేశ్వరరావు గారికి చెప్పదలుచుకుంటుంది, రైతు బిడ్డనే అన్నారు, మీరు రైతుల పక్షాన ఉండండి. లోకేష్ బాబుకి చెప్పండి, కొద్దో గొప్ప మీ మీద ఉన్న అభిమానం ఇలాంటి చర్యలు పోతాయని చెప్పండి. అలాగే తుమ్మాటి మాధవరావు గారు కూడా మనం ఇలాంటి చర్యలు తీసుకోవటం వల్లనే 11 స్థానాలు వచ్చే ప్రతిపక్షం కూడా రాకుండా పోయిందని చెప్పండి. ఇవన్నీ చెప్పి ఇక్కడ రైతుల పక్షాన్ని నిలబడినప్పుడే కానీ మీకు రాజకీయ భవిష్యత్తు ఉంటుంది. అలా కాకుండా మళ్ళీ కొత్తగా మాల్కొండ బ్యాక్ ఉన్న లింగసుందరం ప్రాంతంలో ఉన్న భూములు ఇస్తున్నాం అంటే మాల్కొండ కొండను కూడా కొట్టేయటానికి మీరు కుట్ర చేస్తా ఉన్నారు. ఇక్కడ మేము చెప్పదలుచుకుంటుంది, కరేడు భూసేకరణ ఆగితే మాలకొండకి పాదయాత్రకు వెళ్తామని శపథం చేసిన మాలాంటి వాళ్ళమే. మీరు మాలకొండ కొండను కూడా కొట్టేయాలని చూస్తున్నారంటే అన్ని ఆ దేవుడు చూసుకుంటాడు, ఆయనే మా అందరికి కూడా శక్తి ఇస్తాడని చెప్పదలుచుకుంటూ ఇప్పటికైనా మారండి అని ఈ రెండు పార్టీలకి చెప్పదలుచుకున్నాం.